బ్రహ్మదేవుడు ప్రహ్లాదుని పిలిచాడు. నాయనా, ఈ నరసింహస్వామి నీ తండ్రి మీద మంచి కోపంతో ఉన్నాడు. రాక్షసరాజుని చంపినా ఇంకా కోపం తగ్గలేదు. ఆ ఉగ్రరూపం చూసి మేమెవరము స్వామిని సమీపించలేకపోతున్నాం. మేమెంత ప్రార్థించినా స్వామి పట్టించుకోవడం లేదు. నిన్ను రక్షించడానికి వచ్చిన ఆ స్వామి వద్దకు నువ్వే వెళ్ళి ప్రార్థించి ఆ కోపం తగ్గించు అన్నాడు. దేవతలు, ఋషులు, చివరకు లక్ష్మీదేవి స్వామిని సమీపించలేకపోవడం ప్రహ్లాదుడు చూశాడు. అయినా హృదయం స్వామి మీదని లగ్నం చేసి ఉన్న ఆ బాలభక్తుడికి స్వామి ఉగ్రరూపం భయం కలిగించలేదు. చేతులు జోడించి స్వామి వద్దకు వెళ్ళాడు. ఆయన పాదాల వద్ద సాష్టాంగ నమస్కారం చేశాడు. తన పాదాల వద్ద నేలపై పడి నమస్కరిస్తున్న బాలుణ్ణి స్వామి చూశాడు. ఆయన హృదయం దయతో నిండిపోయింది. ఆ భక్తుడిని లేవదీశాడు. అతడి శిరస్సు మీద అన్ని భయాలని పోగొట్టే తన హస్తాంబుజాన్ని ఉంచాడు. నరసింహస్వామి కరాంబుజ స్పర్శతో ప్రహ్లాదుడికి బ్రహ్మజ్ఞానం కలిగింది. శరీరం గగురు పొడిచింది. కళ్ళలో ఆనంద బాష్పాలు నిండాయి. అతడి కళ్ళు స్వామి మీద ఏకాగ్రంగా నిలిపాడు. భక్తితో గొంతు గద్గదమవుతూ ఉంటే స్వామిని స్తుతించాడు. అవి బాలుడు మాటలు కావు, స్వామి స్పర్శతో పరిపక్వ బుద్ధైన పుణ్యాత్ముడు చెప్పిన మాటలు. సత్వగుణ ప్రధానులైన బ్రహ్మాది దేవతలు, ఋషులు కూడా శ్రీహరిని పూర్తిగా స్తుతించలేరే. అటువంటి స్వామిని స్తుతించే యోగ్యత రాక్షస వంశంలో పుట్టిన నాకెక్కడిది? అయినా పురుషోత్తముడివైన నిన్ను స్తుతించే అర్హత కోసం దేవతలే కావాలా? గొప్ప వంశంలో పుట్టాలా? తపస్సు, యోగ సాధన చెయ్యాలా? పాండిత్యము, జ్ఞానము, తెలివి ఉండాలా? ఇవేమీ లేని గజేంద్రుడు ప్రసన్నుడై నీవే దిక్కుని నమ్మి నిన్ను స్తుతించలేదా? నీ అనుగ్రహానికి పాత్రుడు కాలేదా? అదే నమ్మకము, అదే భక్తి నాకున్న యోగ్యతలుగా భావించి నిన్ను స్తుతిస్తున్నాను. స్వామి, నీ ముఖం కోపంతో చాలా భయంకరంగా ఉంది. కోపంతో ముడిపడిన నీ కనుబొమ్మలు, తీక్షణమైన నీ కోరలు చూస్తే ఎంతటి వాడైనా వణికిపోతాడు. నువ్వు నా తండ్రిని వధించి ఆయన పేగులు మెడలో వేసుకున్నావు. దానివలన తెల్లని నీ జూలు రక్తంతో తడిసిపోయింది. నీ రౌద్ర రూపం చూసి బ్రహ్మాదులు కూడా నిన్ను చేరడానికి భయపడుతున్నారు. అయినా నేను భయపడ్డం లేదు. జనన మరణాల చక్రభ్రమణంలో ఎక్కడ చిక్కుకుంటానో అన్న ఒక్క భయం తప్ప నాకు ఈ లోకంలో వేరే దేని వలన భయం లేదు. నువ్వు పరిపూర్ణుడివి. మానవులు చేసే పూజల వలన నువ్వు కొత్తగా పొందేదేమీ లేదు. సచ్చిదానంద ఘనస్వరూపుడివైన నువ్వు మేము చేసే స్తోత్రాల వలన అదనంగా పొందే ఆనందమూ లేదు. అయినా పరమదయాళువు గనక మేము చేసే పూజలకు ప్రసన్నుడివై అందుకుంటున్నావు. మేము చేసే స్తోత్రాలు వింటున్నావు. ఈశ్వర, నువ్వు ధర్మాన్ని రక్షించడానికి అనేక అవతారాలు దాల్చివస్తావు. కృతయుగంలోనూ, త్రేతాయుగంలోనూ, ద్వాపర యుగంలోనూ నీ అవతారాలు అందరికీ కనబడతాయి. కలియుగంలో నీ అవతారాలు ఎవరికీ కనబడవు. అందుకే త్రియుగుడు అనే పేరు నీకు ప్రసిద్ధమైంది. స్వామి, గొప్ప మునులు నరసంచారం లేని అరణ్యాలకు వెడుతున్నారు. మౌనం వహించి కఠిన నియమాలు పాటిస్తూ మోక్షం కోసం తపస్సు చేస్తున్నారు. వారు తపస్సుకి లక్ష్యం తమని తాము ఉద్ధరించుకోవడం మాత్రమే. ఇతరులను ఉద్ధరించాలనే ఆలోచనే వారికి రాదు. సామాన్య మానవుడు సంసార జంజాటాల్లో మునిగిపోయి ముక్తి కోసం ఏం చెయ్యాలో తెలియక జనన మరణాల చక్రంలో పడి నిస్సహాయుడై తిరుగుతున్నాడు. అతడికి తపస్సు తెలియదు, శాస్త్రజ్ఞానం ఉండదు. ఈ సంస్కృతి పరిభ్రమణంలో చిక్కుకున్న దీనులను నేను చూశాను. వీరితో కలిసి జీవించాను. వీరినందరినీ ఇలానే విడిచి నేనొక్కడే మోక్షం పొందితే చాలని అనుకోవడం లేదు. నాకు గాని వీరికి గాని నువ్వు తప్ప వేరే రక్షకుడు ఎవరున్నారు? జీవులను మోక్షపదం వైపు నడిపించే దయామయుడా, వీరినందరినీ రక్షించు. మౌనం, బ్రహ్మచర్యం, శాస్త్రాభ్యాసం, వేదాధ్యయనం, స్వధర్మానుష్ఠానం, శాస్త్రాలు వల్లెవేయడం, జపం మొదలైనవి మోక్ష సాధనాలు. అయితే మోక్షం గురించి ఆలోచన లేని వారు వీటిని సాధన చేస్తున్నట్టు నటించి గుడ్డిగా నమ్మే లోకులను ఆకర్షించి మోసగిస్తున్నారు. చీకటిలో ఉన్న వారికి ఏవేవో భ్రమలు కలిగించి వారిని మరింత చీకటిలోకి తీసుకుపోతున్నారు. ఆ అమాయకులు ఇచ్చే కానుకలతో పొట్ట పోసుకుంటున్నారు. సంపదలు పోగు చేసుకుంటున్నారు. వారి బండారం బయటపడితే చల్లగా జారుకుంటున్నారు. వీరి చేతిలో మోసపోతున్న అమాయకులను నువ్వు తప్ప రక్షించగలవారెవరు? మానవులు విషయ భోగాలు కోరుతూ సంసారం అనే చీకటి నూతిలో పడి ఉంటారు. ఆ నూతిలో కాలమనే సర్పం ఉంటుంది. అనేక జన్మలు నేనా నూతిలో పడిపోయాను. ప్రతిసారి కాలమనే సర్పం నన్ను మింగేసింది. అయినా మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉన్నాను. అదే నూతిలో పడుతూనే ఉన్నాను. ఈ జన్మలో కూడా అదే నూతిలో పడవలసిన వాణ్ణి.
నీ సేవకుడైన నారదుడు నన్ను అలా పడిపోకుండా కాపాడాడు. అదే నీ సేవకుల ధర్మం గనక నేనీ దీనుల్ని వదిలి నేనొక్కడినే మోక్షం కోసం ప్రయత్నం చెయ్యలేను. తమోగుణ ప్రధానమైన రాక్షస జన్మ ఎక్కడ? ఆ వంశంలో పుట్టిన రజోగుణ ప్రధానుడైన నేనెక్కడ? పరమ పావనమూర్తివైన నువ్వెక్కడ? అయినా నీ చేతితో నన్ను తాకావు, నన్ను పునీతుని చేశావు, నా జన్మ ధన్యం చేశావు. నీ యందు నిశ్చలమైన భక్తి ఒక్కటి అనుగ్రహించు, ఈ జన్మకిది చాలు అన్నాడు. నరసింహస్వామి శాంతించాడు, భక్తుడి పట్ల ప్రసన్నుడయ్యాడు. ప్రహ్లాదుడితో ఇలా అన్నాడు: ప్రహ్లాద, మంగళస్వరూప, నీకు మేలు జరుగుగాక. నువ్వు అసురులలో శ్రేష్ఠుడివి. నీ పట్ల ప్రసన్నుడినయ్యాను. నీకేం కావాలో కోరుకో, భక్తుల కోరికలను నేను తప్పక తీరుస్తాను అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు వినయంగా, స్వామి, కోరికల పట్ల సహజంగా ప్రలోభం కలిగి ఉండే జన్మనెత్తాను. అయినా నేను విరక్తుణ్ణి, మోక్షం మాత్రమే కోరేవాడిని. నువ్వే శరణు అని నమ్మి నిన్ను ఆశ్రయించిన వాడిని. అటువంటి నన్ను వరాలిస్తానని ప్రలోభ పెట్టకు. నిన్ను ప్రార్థించి స్తుతించి పూజించి వరాలు కోరేవాడు భక్తుడు కాదు. వాడు నీకిది చేస్తాను, నాకిది చెయ్యి అని బేరమాడేవాడు కేవలం వర్తకుడు. స్వామి, తన కోరికలు తీర్చుకునేందుకు ప్రభువును సేవించేవాడు నిజమైన సేవకుడు కాదు. తనని సేవిస్తాడనే ఆశతో భృత్యుడి కోరికలు తీర్చేవాడు నిజమైన ప్రభువు కాదు. అయినా నాకు నీతో ఉన్నది సేవకుడు ప్రభువు సంబంధం కాదు. నేను నువ్వే శరణని నమ్మిన పరమభక్తుణ్ణి, నీ దాసానుదాసుణ్ణి. ఏదేమైనా నువ్వు వరం కోరమని ఆదేశించావు. నీ ఆదేశం శిరసా వహించి కోరుతున్నాను. నా హృదయంలో ఏ కోరిక మొలకెత్తకుండా వరమియ్యి. ఆ ఒక్క వరం చాలు. స్వామి, లోకపాలకుల వద్ద ఉండే ఐశ్వర్యమెంతో, అది అనుభవించేందుకు వారికున్న అధికారమెంతో, అవకాశమెంతో నాకు తెలుసు. ఏ మానవుడైనా కోరగల ఐశ్వర్యాలు అంతకంటే గొప్పవి ఉండవు. అంతటి ఐశ్వర్యాలు అనుభవిస్తున్న ఈ లోకపాలకులు ఏ క్షణంలో ఎవరు వచ్చి తమని ఆ ఐశ్వర్యానికి దూరం చేస్తారో అని బిక్కుబిక్కుమంటూ ఉంటారు. ఎవరో ఎందుకు, నా తండ్రి కోపించి కనుబొమ్మలు ముడివేస్తే వారి ఐశ్వర్యాలు క్షణంలో నశించాయి. అవన్నీ నా తండ్రికి చేరాయి. సంపదలు పోగొట్టుకున్న లోకపాలకులు నా తండ్రికి దాసులై అతన్ని సేవించారు. అటువంటి నా తండ్రి నీ చేతిలో మరణించాడు. ఇవన్నీ నేను చూశాను. నాకింకా కనువిప్పు కలగకపోతే ఎలా? ఆ వైభవాలు భోగాలు నాలుగు మీద పడే తేనెతుంపరలు వంటివి, అశాశ్వతమైనవని నాకు తెలుసు. లోకపాలకులే అలా ఉన్న సామాన్యులైన దేహదారులు ఆ భోగాలని, వాటిని అనుభవించేందుకు ఉన్న ఆయుర్దాయాన్ని ఆ క్రమంలో కొందరికంటే తాము అధికులమని భ్రమని అనుభవిస్తూ అవన్నీ శాశ్వతమనుకుంటారు. శరీరంతో అనుభవించే ఎండమావులు వంటి ఇంద్రియ భోగాలెక్కడ? సమస్త రోగాలకు పుట్టైన ఈ శరీరం ఎక్కడ? ఇవన్నీ చిరకాలంలో ఎంతోమంది ఎన్నో విధాలుగా చెప్తూనే ఉన్నారు. అయినా మానవుడు ఎంతో కష్టపడి ఏవో కొన్ని భోగాలు పొంది ఆ క్షణభంగురమైన ఆనందం కోసం శాశ్వతమైన ఆనందాన్ని వదులుకుంటూనే ఉన్నాడు. భగవత్పాదుల చెంతకి హృదయాన్ని చేరిస్తే వచ్చే సత్యము నిత్యము అయిన ఆనందం నుంచి వంచితుడు అవుతూనే ఉన్నాడు. అందుచేత నాకు కోరికలే లేకుండా అనుగ్రహించు. వైరాగ్యం స్థిరంగా ఉండేలా వరమియ్యి. నన్ను అనుగ్రహించడానికి ఈ అద్భుతమైన అపూర్వమైన నరసింహరూపం ధరించి వచ్చిన పురుషోత్తమ, నీ పాదాలకు శిరస నమస్కరిస్తున్నాను అని నమస్కరించాడు. నరసింహస్వామి శాంత ప్రసన్నమూర్తి అయ్యాడు. ప్రహ్లాద, నీ వంటి వారు ఏ కోరిక కోరరని నాకు తెలుసు. అయినా నీకొక వరం ఇస్తున్నాను. ఈ మన్వంతరం పూర్తయ్యే వరకు ఈ లోకంలో రాక్షసులందరికీ నువ్వే ప్రభువువి. రాక్షస ప్రభువులు అనుభవించే భోగాలన్నీ నిరంతరాయంగా అనుభవించు. భోగాలు అనుభవించి పుణ్యాన్ని ధర్మాన్ని అనుష్ఠించి పాపాన్ని కాలవేగంలో ఈ శరీరాన్ని విడిచిపెట్టు. సమస్త బంధాల నుంచి విముక్తుడవై నన్ను చేరుకో అని వరమిచ్చాడు. ప్రహ్లాదుడు తన తండ్రికి అతడు చేసిన పాపాల నుంచి విముక్తి కలిగించమని ప్రార్థించాడు. నరసింహస్వామి నవ్వాడు. ప్రహ్లాద, నువ్వు జన్మించిన వలన ఈ వంశం పావనమైంది. అందువలన నీ తండ్రి ఒక్కడే కాదు, అతడి 21 తరాల పితృదేవతలు కూడా పవిత్రులయ్యారు అన్నాడు. నరసింహస్వామి ప్రసన్నుడవడంతో బ్రహ్మాదులు ఆయనని సమీపించి స్తుతించారు. బ్రహ్మ, స్వామి, ఈ నరసింహరూపంలో ఉన్న నిన్ను కొలిచేవారందరికీ నువ్వే రక్షకుడిగా ఉంటావు. నీ భక్తులు సుఖశాంతులతో జీవిస్తారు, తర్వాత నీ సాన్నిధ్యం పొందుతారు అన్నాడు.
ఆ స్వామి బ్రహ్మతో ఇలా అన్నాడు: పద్మసంభవ, నువ్వు రాక్షసులకు ఇటువంటి వరాలు ఇవ్వకూడదు. క్రూర స్వభావం కల వారికి వరం ఇవ్వడం అంటే విషసర్పానికి అమృతం పోయడమే, లోకానికి ఘోరమైన విపత్తు కలిగించడమే. బ్రహ్మదేవుడి పూజనందుకుని నరసింహస్వామి అక్కడే అదృశ్యమయ్యాడు. ప్రహ్లాదుడు తండ్రికి మరణానంతరం చేయవలసిన కర్మలన్నీ యథావిధిగా చేశాడు. తర్వాత బ్రహ్మ అతన్ని రాక్షసులకు ప్రభువుగా అభిషేకించాడు. యుధిష్ఠిర, ఈ విధంగా జై విజయులు దితిపుత్రులై వైరభక్తితో శ్రీహరిని ధ్యానిస్తూ ఆ స్వామి చేత సంహరించబడ్డారు. తర్వాత వారిద్దరూ రావణ కుంభకర్ణులై జన్మించారు. వారిని శ్రీహరి రామావతారాల్లో వధించాడు. ఆ తర్వాత వారిద్దరూ స్వామిలో ఐక్యమయ్యారు. శిశుపాలుడు మరణించాక కృష్ణుడిలో ఎందుకు ఐక్యమయ్యాడు అని అడిగావు. అందుకు సమాధానంగా ఈ వృత్తాంతమంతా చెప్పాను అన్నాడు నారదుడు. తర్వాత యుధిష్ఠిరుడు ప్రార్థించగా వివిధ ధర్మాలు ఉపదేశించి రాజు చేసిన పూజలందుకుని శ్రీకృష్ణుడి అనుమతి తీసుకుని నారదుడు వెళ్ళాడు అని నారదుడికి యుధిష్ఠిరుడికి మధ్య జరిగిన సంభాషణని శుకుడు చెప్పాడు. తర్వాత ఆ ధర్మాలన్నీ అత్యంత శ్రద్ధతో విన్న పరీక్షితుతో, నీకు ఇప్పటి వరకు దక్షుడి పుత్రికల వంశాల గురించి చెప్పాను. దేవతలు, రాక్షసులు, మానవులు, స్థావర జంగమాలు ఒకటేమిటి? సమస్త జీవకోటి వీరి నుంచి పుట్టినదే అన్నాడు. అద్భుత చేష్టితాలను గురించి ఎంత విన్నా తృప్తి కలగలేదు. అతడు శుకుణ్ణి ఇలా ప్రార్థించాడు: పూజ్యుడా, ఈ కల్పంలో ఇప్పటికీ ఎన్ని మన్వంతరాలు గడిచాయి, ఇంకా ఎన్ని గడవాలి? ప్రతి మన్వంతరంలోనూ శ్రీహరి లోక కళ్యాణ కోసం అవతరిస్తాడు కదా. ఇంతవరకు గడిచిన మన్వంతరాలలో ఆ స్వామి ఏ మన్వంతరంలో ఏ అవతారం ధరించాడు, రాబోయే మన్వంతరాలలో ఏ అవతారాలు ధరిస్తాడు, ఒక్కొక్క మన్వంతరంలో ఎవరు ఏం చేయాలో, ఎవరికి ఏ అధికారం ఉండాలో, ఎవరు ఏ బాధ్యతలు వహించాలో ఎవరు నిర్దేశిస్తారు, ఇవన్నీ నాకు చెప్పు అని ప్రార్థించాడు. శుకుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు: రాజా, ఇంతకు ముందే నీకు కల్పాల గురించి, మన్వంతరాల గురించి కొంత చెప్పాను. అవే విషయాలని నువ్వు మరింత వివరంగా చెప్పమంటున్నావు. ప్రతి కల్పంలోనూ 14 మంది మనువులుంటారు. వారు లోకాన్ని పాలించి ధర్మాన్ని రక్షిస్తారు. ఒక మనువు పాలించే కాలాన్ని అతడి మన్వంతరం అంటారు. ఒక్కొక్క చతుర్యుగం గడిచాక వేదాల సమూహం కాలంలో లుప్తమయ్యే ప్రమాదానికి లోనవుతుంది. లోకంలో సనాతన ధర్మాన్ని నిలబెట్టేవి వేదాలు. ఆ వేదాలని ఋషులు తమ శక్తితో దర్శించి అవి లుప్తమైపోకుండా రక్షించి యథాతథంగా భవిష్యత్తు తరాలకు అందిస్తారు. అటువంటి ఋషులు ప్రతి మన్వంతరంలోనూ ఉంటారు. ప్రతి మన్వంతరంలోనూ మనువు, అతడి పుత్రులు లోకంలో ధర్మం 4 పాదాలతోనూ సంచరించేలా చేస్తారు. లోకంలో వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురిసి ఒక్కొక్క మన్వంతరంలో ఎవరు దేవతాగణాలై ఉండాలో, ఎవరు ఇంద్రుడవ్వాలో శ్రీహరి నిర్ణయిస్తాడు. లోకంలో వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురిసి పుష్కలంగా పంటలు పండేలా చేయడం ఇంద్రుడి కర్తవ్యం. ఆ కర్తవ్యం ఏమరపాటు లేకుండా నిర్వర్తిస్తూ ఇంద్రుడు శ్రీహరి అనుగ్రహానికి పాత్రుడవుతాడు. శ్రీహరి దయచేత ముల్లోకాలలో ఉన్న సంపదని అనుభవిస్తాడు. ఇంద్రుడు అనేది ఒక పదవి. ఆ పదవి శాశ్వతమే అయినా ఆ పదవిలో ఉండేవాడు శాశ్వతం కాదు. ఒకరి తర్వాత మరొకరు ఆ పదవులకు వస్తూ ఉంటారు. అలాగే ఇతర పదవులును. ఇక శ్రీహరి అవతారాల గురించి సూత్రప్రాయంగా చెప్తాను. గుణాతీతుడైన శ్రీహరి సత్వ రజోస్తమ గుణాలని వేరువేరుగా స్వీకరించి ఈ లోకాలను రక్షిస్తాడు. శ్రీహరి ప్రతి యుగంలోనూ కపిలుడు మొదలైన సిద్ధుల రూపంలో అవతరించి జ్ఞానం ఉపదేశిస్తాడు. ఆ స్వామి యజ్ఞవల్కనుడు మొదలైన ఋషుల రూపం ధరించి వేదోక్త కర్మలని ఉపదేశిస్తాడు. దత్తాత్రేయుడు మొదలైన యోగుల రూపంలో వచ్చి యోగం ఉపదేశిస్తాడు. ప్రజాపతుల రూపంలో సృష్టిని కొనసాగిస్తూ, చక్రవర్తుల రూపంలో చోరులను సంహరిస్తూ, కాలం రూపంలో సమస్త ప్రాణుల్ని సంహారం వైపు తీసుకుపోతాడు. శ్రీహరి ఎంత ప్రయత్నించినా మానవులు పేరు పట్లనో, రూపం పట్లనో, వేరే దేని పట్లనో వ్యామోహంలో పడుతూనే ఉంటారు. అనేక శాస్త్రాలు అధ్యయనం చేస్తారు, ఏవేవో కర్మలు చేస్తారు. కానీ నిర్మలమైన నిష్కామమైన భక్తి వలన మాత్రమే తెలుసుకోదగిన భగవతత్వాన్ని మాత్రం ఎక్కువ మంది తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు శ్వేత వరాహ కల్పం నడుస్తోంది. ఈ కల్పంలో ఇప్పటికీ 6 మన్వంతరాలు గడిచాయి. 7వది గడుస్తోంది. దీని తర్వాత ఇంకా 7 మన్వంతరాలు గడుస్తాయి. వీటి గురించి నేను క్లుప్తంగా చెప్తాను విను.
ప్రతి మన్వంతరంలోనూ మనువు, మనుపుత్రుడు, ఇంద్రుడు, సప్తఋషులు, దేవతలు, శ్రీహరి అవతారం అనే 6 విషయాలను మానవుడు తెలుసుకోవాలి. మొదటిది మన్వంతరం. బ్రహ్మశరీరం నుంచి పుట్టిన స్వయంభువు మొదటి మనువు. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు మనుపుత్రుడు, యజ్ఞపురుషుడు ఇంద్రుడు, మరీచి మొదలైన వారు సప్తఋషులు, స్వయంభువు మనువు మునిమనుములైన తుషితులు అనేవారు దేవతలు. ఈ మన్వంతరంలో శ్రీహరి కపిలుడిగా అవతరించి సాంఖ్యశాస్త్రాన్ని ఆవిష్కరించాడు. ఇక రెండవ మన్వంతరం. అగ్నిపుత్రుడైన స్వారోచిషుడు మనువు, ధ్యుమంతుడు, సుషేనుడు, రోచిష్మంతుడు మొదలైన వారు మనుపుత్రుడు, రోచనుడు ఇంద్రుడు, ఊర్ధ్వస్తంభుడు మొదలైన వారు సప్తఋషులు, తుషితులు, పారావతులు దేవతలు. శ్రీహరి అంశావతారం విభుడు. ఇక మూడవ మన్వంతరం. ప్రియవ్రతుడి పుత్రుడు ఉత్తముడు మనువు, పవనుడు సృంజయుడు మొదలైన వారు మనుపుత్రుడు, సత్యజిత్తు ఇంద్రుడు, సత్యుడు, వేదశ్రుతుడు, భద్రుడు మొదలైన వారు దేవతలు. వశిష్ఠుడి పుత్రుడైన ప్రమదుడు, ద్యుమంతుడు మొదలైన వారు సప్తఋషులు. శ్రీహరి అంశావతారం సత్యసేనుడు. ఇక నాలుగవ మన్వంతరం. తామసుడు మనువు, పృథువు, ఖ్యాతి మొదలైన 10 మంది మనుపుత్రుడు, త్రిశకుడు ఇంద్రుడు, సత్యకులు, వీరుడు, హరులు దేవతలు, జ్యోతిర్ధాముడు, కావ్యుడు మొదలైన వారు సప్తఋషులు. విష్ణువు హరి అనే పేరుతో హంసావతారంగా ఆవిర్భవించాడు. ఈ అవతారంలో మొసలి బారిన పడిన గజేంద్రుని రక్షించాడు. ఇక ఐదవ మన్వంతరం. రైవతుడు మనువు, అర్జునుడు, బలి, వింధ్యుడు మొదలైన వారు మనుపుత్రుడు, విభువు ఇంద్రుడు, భూతరైలు, సుమేధస్సులు దేవతలు, హిరణ్యరోముడు, వేదశిరసుడు మొదలైన వారు సప్తఋషులు. శ్రీహరి అంశావతారం వైకుంఠుడు. ఈ అవతారాల్లో ఆయన లక్ష్మీదేవి కోసం వైకుంఠాన్ని కల్పించాడు. ఇక ఆరవ మన్వంతరం. చాక్షుషుడు మనువు, పూరుషుడు మొదలైన వారు మనుపుత్రుడు, మంత్రద్రుముడు ఇంద్రుడు, ఆప్యులు, వరావతులు దేవతలు, హవిష్మంతుడు, వీరకుడు, భృగువు మొదలైన వారు సప్తఋషులు. శ్రీహరి అంశావతారం అజితుడు. ఈ మన్వంతరంలో అజితుడి సంకల్పంతో క్షీరసాగర మదనం జరిగింది. ఇక ఏడవ మన్వంతరం. ఈ మన్వంతరమే ఇప్పుడు జరుగుతోంది. శ్రద్ధాదేవుడు మనువు. ఇతడు సూర్యుడికి సంజయందు జన్మించిన కుమారుడు. అందుచేత ఇతన్ని వైవస్వత మనువు అని కూడా అంటారు. పురంధరుడు ఇంద్రుడు, ఆదిత్యులు, వసువులు, రుద్రులు, విశ్వేదేవతలు మొదలైన వారు దేవతలు, కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు మొదలైన వారు సప్తఋషులు. శ్రీహరి అంశావతారం వామనుడు. ఇక ఇక్కడి నుంచి రాబోయే మన్వంతరాల గురించి చెప్తాను. అది 8వ మన్వంతరం. సావర్ణి మనువు. ఇతడు సూర్యుడికి ఛాయ అనే భార్య యందు పుట్టినవాడు. నిర్మోకుడు, విరజస్కుడు మొదలైన వారు మనుపుత్రుడు. రాక్షస చక్రవర్తి బలి ఇంద్రుడు, సుతపసులు, విరజులు, అమృత ప్రభులు దేవతలు, గాలవుడు, దీప్తిమంతుడు, పరశురాముడు మొదలైన వారు సప్తఋషులు. శ్రీహరి అంశావతారం సార్వభౌముడు. ఇక 9వ మన్వంతరం. దక్షసావర్ణి మనువు. ఇతడు వరుణుడి పుత్రుడు. భూతకేతువు, దీప్తికేతువు మొదలైన వారు మనుపుత్రుడవుతారు. అద్భుతుడు ఇంద్రుడు, పారులు, మరిచి గర్భులు మొదలైన వారు దేవతలవుతారు. ధ్యుమంతుడు, మేధాతిథి మొదలైన వారు సప్తఋషులు. శ్రీహరి అంశావతారం వృషభుడు. ఈ అవతారంలో స్వామి అద్భుతుణ్ణి ముల్లోకాలకు అధిపతిని చేస్తాడు. ఇక 10వ మన్వంతరం. బ్రహ్మ సావర్ణి మనువు. భూరిషేనుడు, సుక్షేత్రుడు మొదలైన వారు మనుపుత్రుడు. శంభుడు ఇంద్రుడవుతాడు. సువాసనులు, విరుద్ధులు, సుకులు దేవతలు, హవిష్మంతుడు, సుకృతి మొదలైన వారు సప్తఋషులు. శ్రీహరి అంశావతారం విశ్వక్సేనుడు. ఇక 11వ మన్వంతరం. ధర్మసావర్ణి మనువు. సత్యధర్ముడు మొదలైన వారు మనుపుత్రుడు. వైద్యుతుడు ఇంద్రుడు, కామగములు, నిర్వాణచరుడు దేవతలు, అరుణుడు, అవిష్మంతుడు మొదలైన వారు సప్తఋషులు. శ్రీహరి అంశావతారం ధర్మసేతువు. ఇక 12వ మన్వంతరం. రుద్ర సావర్ణి మనువు. దేవవంతుడు, ఉపదేవుడు మొదలైన వారు మనుపుత్రుడు. ఋతుధాముడు ఇంద్రుడు, హరితులు, సుధర్ములు దేవతలు, తపోమూర్తి, తపస్వి మొదలైన వారు సప్తఋషులు. శ్రీహరి అంశావతారం స్వధాముడు. ఇక 13వ మన్వంతరం. దేవసావర్ణి మనువు.
చిత్రసేనుడు, విచిత్రుడు మొదలైన వారు మనుపుత్రుడు, దివస్పతి ఇంద్రుడు, సుకర్మలు, సూత్రములు దేవతలు, నిర్మోకుడు, తత్వదర్శుడు మొదలైన వారు సప్తఋషులు, శ్రీహరి అంశావతారం యోగేశ్వరుడు. ఇక 14వ మన్వంతరం ఇంద్రసావర్ణి మనువు, ఉరువు, గంభీర బుద్ధి మొదలైన వారు మనుపుత్రుడు, శుచి ఇంద్రుడు, పవిత్రుడు చాక్షుషులు దేవతలు, అగ్ని, బాహువు మొదలైన వారు సప్తఋషులు, శ్రీహరి అంశావతారం బృహద్భానువు. రాజా, ఒక్కొక్క అవతారంలో శ్రీహరి దివ్య చేష్టితాలను గురించి వినాలి, స్మరించాలి, కీర్తించాలి. ఇది భక్తుల లక్షణం అని మన్వంతరాల గురించి శుకుడు చెప్పాడు. తర్వాత శుకుడు భాగవత ప్రవచనం కొనసాగించాడు. రాజా, తామస మన్వంతరంలో ఒక గజేంద్రుడు మొసలికి చిక్కాడు. ఎంత ప్రయత్నించినా విడిపించుకోలేకపోయాడు. ప్రాణం పోయే స్థితి వచ్చింది. ఆ మన్వంతరంలో హరి అనే పేరుతో అవతరించిన శ్రీమన్నారాయణుడు ఆ గజేంద్రుడిని రక్షించాడు అన్నాడు. అప్పుడు పరీక్షిత్తు, సుఖయోగీంద్ర, గజేంద్ర మోక్ష వృత్తాంతం, భగవంతుని గురించి చెప్పే ఇతిహాసాలు అన్నిటిలోనూ శ్రేష్టమైంది, పుణ్యప్రదమైంది, సమస్త శుభాలకు ఆలవాలమైంది, సకల సంపదలను ఇచ్చేది. ఆ వృత్తాంతం నువ్వు చెప్తే వినాలని ఆసక్తిగా ఉంది. అది మాకు వివరంగా వినిపించు అని ప్రార్థించాడు. క్షీరసముద్రంలో ఒక పెద్ద పర్వతం ఉంది. దానికి 3 శిఖరాలున్నాయి. అందువలన దానికి త్రికూట పర్వతం అని పేరు. ఆ శిఖరాలలో ఒకటి బంగారంది, ఒకటి వెండిది, మూడవది ఇనుముది. ఆ పర్వతం మీద దాని లోయలోనూ దట్టమైన మహా అరణ్యాలు ఉన్నాయి. మనసుకి ఆహ్లాదం కలిగించే రమ్యమైన ఉద్యానవనాలు ఉన్నాయి. అమృతం వంటి నీటితో నిండిన పెద్ద సరస్సులు ఉన్నాయి. ఆ పర్వతలోయలలో ఒక దానిలో వరుణుడి ఉద్యానవనం ఉంది. దాని పేరు రుత్మత్. ఆ పర్వతం మీద ఉన్న సరస్సులలో జలక్రీడలాడడానికి, ఆ ఉద్యానవనాలలో విహరించడానికి దేవతా స్త్రీలు స్వర్గం నుంచి దిగి వచ్చేవారు. ఆ మహారణ్యాల మధ్యలో ఒక విశాలమైన సరస్సుంది. దానిలో కలువలు, బంగారు రంగు పద్మాలు పుష్కలంగా ఉన్నాయి. దాని చుట్టూ గట్టు మీద మహావృక్షాలు ఉన్నాయి. లోతైన ఆ సరస్సులో చేపలు, తాబేళ్లు, మొసళ్ళు ఉన్నాయి. మదించిన ఒక ఏనుగు అనేక ఇతర ఏనుగులతోనూ, ఆడ ఏనుగులతోనూ, తమ సంతానమైన ఏనుగు గున్నలతోనూ కలిసి ఆ మహారణ్యంలో సంచరించేది. ఆ ఏనుగుల గుంపు వాసన తగిలితే చాలు పెద్ద పులులు, సింహాలు కూడా భయంతో పారిపోయేవి. ఆ ఏనుగుల గుంపు అలా ఏ భయం లేకుండా ఆ మహారణ్యంలో స్వేచ్ఛగా సంచరించేవి. వేసవికాలంలో ఒకరోజు ఓ గజరాజు ఎండవేడిని తట్టుకోలేక ఆ ఏనుగుల గుంపు నీటి కోసం వెతుకుతూ ఒక సరోవరం వద్దకు చేరింది. ఆ మహా సరోవరం చూసి గజరాజు సంతోషించాడు. నీటిలోకి దిగి కడుపు నిండా నీరు తాగాడు. తొండంతో నీటిని నింపుకొని తన శరీరమంతా చల్లుకున్నాడు. వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగింది. మిగిలిన ఏనుగులు కూడా ఆ నీటిని తాగాయి. అందరికీ ఎండబాధ తగ్గింది. బాధ తగ్గడంతో గజరాజు వేడుకలు ప్రారంభించాడు. గృహస్థు భార్యల పట్ల ఆసక్తితోనూ, బిడ్డలపై ప్రేమతోనూ ఎలా ప్రవర్తిస్తాడో అలా తన తొండంతో నీటిని పైకి లాగి ఆడ ఏనుగుల మీద, గున్నెల మీద తుంపరలుగా పడేలా వేగంగా చిమ్మి స్నానం చేయిస్తూ దైవమాయి చేత వచ్చి పడబోతున్న ఆపదని కనిపెట్టలేకపోయాడు. ఆ సరస్సులో బలమైన మొసలి ఒకటి ఉంది. అది దైవంచే ప్రేరేపించబడి కోపంగా వచ్చి ఏనుగు కాలు పట్టుకుంది. భగవత్ సంకల్పం వలన ఊహించిన విధంగా ఆపదలో పడిన గజేంద్రుడు మహాబలవంతుడు గనక తన బలానికి తగినట్లుగా పరాక్రమించి ముసలితో పోరాడాడు. ముసలిని గట్టు మీదకి లాగి చంపడానికి ఏనుగు ప్రయత్నిస్తోంది. ఏనుగుని నీటిలోకి లాగి చంపడానికి ముసలి ప్రయత్నిస్తోంది. 2 జీవులు తమ తమ శక్తినంతటిని ఒడ్డి పోరాడుతున్నాయి. ఏ జంతువు ఒక క్షణం ఏమరపాటుగా ఉంటుందో దానిని రెండవ జంతువు చంపడం తథ్యం. ఆ విషయం రెండిటికి తెలుసు. అందుచేత హోరాహోరీగా ఒక క్షణం పరాకు పడకుండా, ఒక క్షణం విరామం లేకుండా యావత్ శక్తి పోరాడుతుండగా 1000 సంవత్సరాలు గడిచిపోయాయి. గజేంద్రుడికి మొసలికి మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతూ ఉంటే ఆడ ఏనుగులు దూరంగా నిలిచి దీనంగా ఆక్రోశించాయి. మిగిలిన ఏనుగులు గజేంద్రుడిని వెనక నుంచి పట్టుకొని బయటకు లాగడానికి ప్రయత్నించాయి. కానీ వాటి ప్రయత్నం నెరవేరలేదు. గజేంద్రుడికి శరీరపాఠవం క్షీణించింది. నేనింత బలశాలిని, ఈ ముసలిబారి నుంచి తప్పించుకోవడం నాకెంత అని తొలి రోజుల్లో ఉన్న మనోబలం క్షీణించింది. మొసలి జలచరం. అది తన స్థానమైన నీటిలోనే ఉండి పోరాడుతోంది. అందుచేత దానికి మనోబలం, ఇంద్రియ బలం, శరీర పాఠవం పెరిగాయి. గజేంద్రుడు ఆలోచించాడు.
ఈ ముసలి నుంచి విడిపించుకునేందుకు నా శక్తి చాలడం లేదు. నన్ను అనుసరించి ఉండే ఆడయేనుగుల బలం చాలదు. చూడగా ఈ ముసలి రూపంలో ఉన్న మృత్యుపాసానికి చిక్కుకున్నాననిపిస్తోంది. ఇలా చుట్టేసిన మృత్యుపాసం నుంచి నన్ను తప్పించగల సమర్థులెవరున్నారు? ఈ మృత్యువు విశ్వాత్మకుడైన పరమాత్మ ఒక్కడికే భయపడుతుంది. అతడొక్కడే నన్ను రక్షించగలడు. అతన్నే ప్రార్థిస్తాను అనుకున్నాడు. అలా అనుకోగానే పూర్వజన్మలో పరమాత్మని పూజిస్తూ జపించిన స్తోత్రం గుర్తుకొచ్చింది. దానిని జపించడం ప్రారంభించాడు. సర్వ జగద్రక్షకుడు, జగత్కారణుడు, పూర్ణుడు, సర్వేశ్వరుడు అయిన స్వామిని ప్రార్థిస్తున్నాను. ఈ జగత్తు ఈశ్వరుడి నుంచి ఉత్పన్నమైంది. ఈశ్వరుడు యందు మనుగడ సాగిస్తోంది. ఈశ్వరుడు యందు లయమవుతుంది. ఈ జగత్తంతా ఈశ్వరుడి రూపమే అయిన ఆ స్వామి దీనికి అతీతుడు. ఆ స్వామిని వేడుకుంటున్నాను. ఆ స్వామి యొక్క మాయ వలన ఈ జగత్తు ఒకసారి ఉనికిని పొందుతుంది. ఒకప్పుడు ఆయన యందే విలీనమవుతుంది. ఆ ఉనికికి విలీనానికి రెండిటికి అతీతుడై వీటికి కేవలం సాక్షిభూతుడై ఉండే ఆత్మమూలుడైన ఆ పరాత్పరుడు నన్ను రక్షించుగాక. ప్రళయకాలంలో లోకాలు, లోకేశులు, ఈ జగత్ సృష్టికి కారణమైన మహతత్వం మొదలైనవి సమస్తము ఆ స్వామిలో విలీనమైపోతాయి. ఆ మాయాశక్తి చిక్కని అంతుపట్టని చీకటిలా ఉంటుంది. ఆ పెను చీకటి అవతల పరమాత్మ ఒక్కడే తేజోరూపంలో ప్రకాశిస్తూ ఉంటాడు. ఈశ్వరుడికి జన్మ, నామ, రూప, కర్మ, గుణదోషాలుండవు. అయినా లోకాల ఉత్పత్తి, లయాల కోసం తన మాయాశక్తితో జన్మిస్తాడు. నామం, రూపం పొందుతాడు. లోకోద్ధరణ కోసం కర్మలు చేస్తాడు. గుణదోషాలు ప్రదర్శిస్తాడు. దేశకాలాలకి అతీతుడైన అనంత శక్తియుతుడికి రూపమే లేనివాడైనా లీలగా అనేక రూపాల్లో కనిపించేవాడికి, ఏ కర్మ చేయనవసరం లేకపోయినా అనేక ఆశ్చర్యకరమైన చేష్టితాలు ప్రదర్శించేవాడికి, ఆ పరేశుడికి నమస్కరిస్తున్నాను. నిప్పు రవ్వలు అగ్నిలో నుంచి పదే పదే వెలువడుతూ ఉంటాయి. వెలువడిన ప్రతి పర్యాయము ఆ అగ్నిలోనే లీనమవుతాయి. కిరణాలు సూర్యుడి నుంచి మళ్ళీ మళ్ళీ వెలువడుతూ ఉంటాయి. తిరిగి సూర్యుడిలో విలీనమవుతాయి. అలాగే సప్తరజోస్తమ గుణాల ప్రవాహమైన ఈ సృష్టి ఈశ్వరుడి నుంచి ఉత్పన్నమవుతుంది. ఆ స్వామిలోనే విలీనమవుతుంది. ఈశ్వరుడు దేవత కాడు, అసురుడు కాదు, మానవుడు గాని, పశువులు గాని, పక్షి గాని కాడు, స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు, కారణము కాదు, కార్యము కాదు, ఒక ప్రాణి కాదు. ఇలా అన్నిటినీ ఇది కాదు, అది కాదు అంటూ నిషేధిస్తూ పోగా మిగిలినవాడు, సర్వము తానే అయినవాడు అయిన ఆ ఈశ్వరుడికి నమస్కారం. విశ్వాత్మకుడు, నామరూపాది భేదాలకు అతీతుడు అయిన పరబ్రహ్మని శరణజొచ్చాడు గజేంద్రుడు. బ్రహ్మాది దేవతలకు పేర్లున్నాయి, రూపాలున్నాయి. ఇది నేను అనే అభిమానాలున్నాయి. అందువలన రక్షించమని ఆ గజరాజు వేడుకుంటున్నది తమను కాదని తెలిసి వారెవ్వరూ ఆ త్రికూటాద్రికి వెళ్ళలేదు. సర్వాత్మకుడు కావడం వలన, సర్వదేవతా స్వరూపుడు కావడం వలన ఆ ప్రార్థన తన గురించే అని శ్రీహరికి తెలిసింది. ఆ స్వామి వెంటనే వేద స్వరూపుడైన గరుత్మంతుడిపై ఆసీనుడై గజేంద్రుడున్న సరస్సు వద్దకు వచ్చాడు. అలా ఉన్నట్లుండి బయలుదేరిన స్వామిని స్తుతిస్తూ ఆయనను అనుసరించి దేవతలందరూ బయలుదేరారు. ఆర్తుడై ప్రార్థిస్తున్న గజేంద్రుడు తలెత్తి పైకి చూశాడు. చక్రం ధరించి గరుత్మంతుడి మీద కూర్చుని వస్తున్న శ్రీహరి అతడికి కనిపించాడు. తొండంతో ఒక పద్మాన్ని పట్టి పైకెత్తి నమస్కరిస్తూ ఎలాగో కొన ఊపిరి కూడగట్టుకొని అతి కష్టం మీద ఇలా అన్నాడు: నారాయణ, అఖిల గురు, భగవాన్, నమస్తే. తన భక్తుడు అనుభవిస్తున్న బాధని శ్రీహరి చూడలేకపోయాడు. వెంటనే గరుడుడిపై నుంచి దిగాడు. క్షణం ఆలస్యం చేయకుండా గజేంద్రుడిని సరస్సు నుంచి బయటకు లాగాడు. శ్రీహరి స్వయంగా వచ్చి లాగుతున్న మొసలి ఏనుగు కాలు వదల్లేదు. శ్రీహరి గజేంద్రుడిని మొసలితో సహా సరస్సు నుంచి బయటకు లాగాడు. చక్రం ప్రయోగించి మొసలి నోటిని చీల్చి గజేంద్రుడిని విడిపించాడు. గజేంద్రుడికి మొసలి నుంచి మోక్షం కలిగించాడు. శ్రీహరి చక్ర స్పర్శతో ప్రాణం వదిలిన ముసలి దివ్యమైన గంధర్వ రూపం దాల్చింది. హూహు అనే గంధర్వుడు దేవరుడి శాపం వలన ముసలిగా మారాడు. సుదర్శన చక్ర స్పర్శతో శాప విముక్తుడయ్యాడు. నిజస్వరూపం పొందిన హూహు శిరస్సు వంచి శ్రీహరికి నమస్కరించాడు. స్వామిని స్తుతించి ఆయన అనుమతి తీసుకుని తన లోకానికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా అతడికి శాపం నుంచి విముక్తి లభించింది. శ్రీహరి స్పర్శ వలన గజేంద్రుడికి అజ్ఞానం అనే బంధం నుంచి కూడా మోక్షం కలిగింది. అతడు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడు అనే రాజు. అతడు అరణ్యంలో కుటీరం నిర్మించుకుని తపోదీక్షలో ఉన్నాడు. ఒకరోజు అతడు శ్రీహరిని ధ్యానిస్తూ మౌనంగా ఉన్నాడు.
ధ్యాన నిమగ్నుడై ఉన్న అతడికి బాహ్య స్పృహ లేదు. ఆ సమయంలో అగస్త్య మహర్షి శిష్యులతో కలిసి అతడి కుటీరానికి వచ్చాడు. ఇంద్రద్యుమ్నుడికి మహర్షి వచ్చినట్టు తెలియదు. అతడు కదలకుండా కూర్చున్నాడు. రాజు కావాలనే తనను చూసి కూడా చూడనట్లు ప్రవర్తించాడని, అలా తనని అవమానం చేశాడని అగస్త్యుడు భావించాడు. ఆయనకు కోపం వచ్చింది. ఈ రాజు నన్ను బుద్ధిపూర్వకంగా అవమానించాడు, ఏనుగుల మందబుద్ధితో ప్రవర్తించాడు, అందుచేత ఏనుగే పుడతాడు అని శపించి వెళ్ళిపోయాడు. ఇంద్రద్యుమ్నుడు ఏనుగే పుట్టిన ఆపదలో పడినప్పుడు అతడు పూర్వజన్మలో చేసిన హరిపూజ వలన స్వామిని ప్రార్థించాలని గుర్తుకొచ్చింది. వెంటనే అప్పుడు తాను చేసిన స్తోత్రం మనస్సులో మెదిలింది. శ్రీహరి కరస్పర్శ వలన అతడికి అగస్త్యుడి శాపం నుంచి మోక్షం కలిగింది. శ్రీహరి అతన్ని తన పార్షదుని చేసుకున్నాడు. స్వామి పార్షదులకి స్వామి రూపమే ఉంటుంది. ఇంద్రద్యుమ్నుడికి స్వామి రూపం వచ్చింది, స్వామి వెంట వెళ్ళాడు అని శుకుడు పరీక్షిత్తుకి అతడు కోరిన గజేంద్ర మోక్ష వృత్తాంతం వినిపించాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం